ఇక అమెరికా రోడ్ల మీద నడపాల్సిన బైక్లను ఇండియాకి తీసుకొచ్చి ఈ యువతను తమ వలలో పడేసిన కంపెనీలు చాలానే ఉన్నాయి. ఆ బైకుల సంగతంటారా? ఒక్కొక్కటి 700 దానికి పైగా సీసీల బైకులు. ఖరీదు 8 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా ఉంటాయి. అసలు ఈ బైకులు మనకున్న రోడ్లకు పనికొస్తాయా అని కూడా ఆలోచించకుండా లైసెన్స్ ఇచ్చేస్తుంది మన ప్రభుత్వం. రిచ్ పీపుల్ వీళ్ళంతా ఇప్పుడు కార్ల నుంచి బైకులకు వచ్చారు. హై స్పీడ్ బైక్స్ వచ్చినాయి, హై కాస్ట్ బైక్స్ వచ్చినాయి, కారు కన్నా ఖరీదైన బైక్స్ వచ్చినాయి. దానికి ఎక్కువ పవర్ ఉంది. ఈ ట్రాఫిక్లో అంత పవర్ ఉన్నటువంటి బైక్స్ నడపాల్సిన అవసరం ఎక్కడా లేదు. అదేమిటంటే అగ్లీ డిస్ప్లే ఆఫ్ వెల్త్. మాకు హార్లే డేవిడ్సన్ వాళ్ళకి కొన్నాను నేను 25 lakhs అని చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటి వెహికల్స్. అవి ఈ రోడ్ల మీద ఇష్టానుసారంగా ఒక్కోసారి తాగి నడపడం. వాళ్ళకి పడే శిక్షలు కేవలం 100 రూపాయల చలాన్లే. ఇవి చాలు. ఆ వెహికల్స్ తీసేసేయాలి. మీకు అది పొటెన్షియల్ డేంజర్. దారి నడిచే వాళ్ళకి వాళ్ళు వెళ్ళే వేగం, దానికి ఉన్నటువంటి ఉధృతి అది నియంత్రించి అసలు ఇంత కెపాసిటీ వెహికల్స్ రోడ్డు మీదకి రావట్లేదు అనేటువంటి నియమం ఉండాలి. ఇక ఆర్టీఏ విషయానికొస్తే వీళ్లు నిర్వహించే డ్రైవింగ్ టెస్టులు తూతూ మంత్రాల్లాగే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అంతా ఏజెంట్ల హవా నడుస్తుంది. నైట్ ఔటర్ రింగ్ రోడ్ మీద రేసింగ్ జరుగుతుంది. అన్ని లక్షల వాల్యూ చేసే బండ్లే ఉంటాయి. దానికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాడి ఏజ్ ఎంత, వాడు నడపొచ్చా లేదా అనే దేవుడు ఆర్టీఓ చూసుకోవాలి. వాడికి లైసెన్స్ ఇచ్చే దేవుడు. ఇప్పుడు పైసలు ఉన్న ఒక పెద్ద మనిషి ఉంటాడు, కానీ ఫోన్ చేస్తే లైసెన్స్ వస్తుంది. మేము పోయి 10 రౌండ్లు కొట్టినా కూడా మాకు లైసెన్స్ రాదు. మాకు ఇప్పుడు ఇక్కడ ప్రాపర్ కాదు మాది. మాకు ఇక్కడ లోకల్ సర్టిఫికేట్ ఉండదు. వాడు ఎక్కడో ఉండి కూడా ఫోన్ చేస్తాడు, వాడికి ఆటోమేటిక్ వచ్చేస్తుంది లైసెన్స్. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ముందుగా ఏంటంటే 2 types ఆఫ్ వైలేషన్స్ ముఖ్యంగా మాకు కనిపిస్తుంటాయి. ఏంటంటే ఈ లైసెన్సింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే అవగాహన వారిలో ఉండాలో అది సరి అయిన స్థాయిలో లేదు. లైసెన్స్ ఇచ్చేటప్పుడు కఠినంగా వారికి రూల్స్ గురించి కానివ్వండి, ఎగ్జామ్స్ టెస్ట్ తీసుకోవడం, ఇవన్నీ ఏవైతే ప్రమాణాలు విదేశాల్లో మనం చూస్తుంటామో అవి ఇక్కడ లైసెన్స్ చాలా ఈజీగా తీసుకోవడం. అదే కాకుండా లైసెన్స్ లేకుండా చాలామంది టీనేజర్స్ ఈ మధ్య వెహికల్స్ నడుపుతున్నారు. అంటే యాక్చువల్లీ రూల్ ప్రకారం 18 years అండ్ అబవ్ ఓన్లీ మోటార్ సైకిల్ అండ్ హెవీ వెహికల్ నడిపే లైట్ మీడియం వెహికల్స్ నడిపే అర్హత ఉంది. కానీ ఇక్కడ చాలామంది 14 year 15 year old బాయ్స్, గర్ల్స్ చాలామంది కూడా ఈ వెహికల్స్ నడుపుతుంటారు. అదే కాకుండా రేసింగ్ అనే ఒక కాన్సెప్ట్ మేము చూసాము హైదరాబాద్ సిటీలో. అది అక్కడ హైదరాబాద్ సిటీలో మేము చాలా టైట్ ఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ORR ఇటువంటి ఏరియాస్కి షిఫ్ట్ అయిపోయారు. చాలా గ్రూప్స్ ఉన్నాయి, యంగ్స్టర్స్వి చాలా గ్రూప్స్ ఉన్నాయి సిటీలో. వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇతర ఛానల్స్ ద్వారా వాళ్ళు కొన్ని కాంపిటీషన్స్ లాగా పెట్టుకొని రేసింగ్ చేస్తుంటారు. ఈ రేసింగ్ చేసే సందర్భంలో కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదే కాకుండా వాళ్ళకి స్పీడ్గా నడిపే అలవాటు కూడా బాగా అవుతుంది. అయితే యాక్సిడెంట్స్కి బేసిక్గా ఈ ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉందో అది చాలా ముఖ్యమైన కారణమని నేను భావిస్తున్నాను. ఇలా సినిమాలు చూసి యువకులు వేగంగా బైక్లు, కార్లు నడపడం, వారికి ఈ ఖరీదైన బైకులు తల్లిదండ్రులు కొనివ్వడం, దాన్ని చూసి చూడనట్టుగా ఆర్టీఏ అనుమతించడం, ఈ కారణాలన్నీ కలిసి యాక్సిడెంట్ల రూపాలుగా మనకు న్యూస్ పేపర్లో దర్శనమివ్వడం, ఇది చదివి మనం అయ్యో అని బాధపడడం ఇప్పుడు సామాన్య విషయంగా మారింది. ఈ సెల్లో సొల్లు కబుర్లు చెప్పేవారు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయారు. Cell phone driving is an offence as per Motor Vehicles Act.
And in fact, recent there is a hike in the fine amount to rupees 1,000, and which is creating some kind of uproar in the society. And but we are enforcing it, and I think we all, I mean, I like to make an appeal to the people that definitely it has a bearing on the accidents. So I mean, you get distracted. I mean, the moment you receive a call or you make a call, you get distracted, and you may not see any pedestrian crossing or any vehicle. So you lose concentration. We do advertise. I mean, in fact, we are having some VMS boards across the city in the important junctions like KBR, VV statue, PCR junction, where we try to advertise avoid cell phone driving. So we try to make the people aware through various mechanisms and means. వాట్ ఐ ఫీల్ డ్యూరింగ్ డ్రైవింగ్ కానీ లేకపోతే వాళ్ళు నడిచేటప్పుడు కానీ రోడ్డు క్రాసింగ్ చేసేటప్పుడు కానీ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఒక 5 minutes ఆ పని పూర్తి చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటాం తప్ప ఈ క్రాసింగ్ చేసేటప్పుడు కానీ తర్వాత అటువైపు నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ బస్ ఎక్కేటప్పుడు కానీ వాళ్ళు ఐ ఫీల్ నేను అనుకుంటాను అటువంటివి మనకి పర్సనల్గా కూడా మంచిది కాదు, అవతల కూడా మంచిది కాదు. డ్రైవింగ్ చేస్తూ సెల్లో మాట్లాడడం ప్రమాదం మాత్రమే కాదు, ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా దారితీస్తుంది. దీనివలన భుజాలకు మెడకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.